జీవనోపాధి కోసం కోడలు అనామిక తన అత్తమామలతో భర్త పిల్లలతో కలిసి పట్నానికి వలసొచ్చి ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియక రోడ్డు మీద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటారు వాళ్ళంతా. కోళ్ళ బాగా దాహంగా ఉందే, ఎక్కడ నీళ్ళున్నాయో చూడు. అవును తల్లి, నడిచి నడిచి కాలు లాగుతున్నాయి. నీళ్ళెక్కడైనా కనిపిస్తే చెప్పమ్మా, వెళ్ళి తాగుదాం గాని. పిల్లలు కూడా అప్పటినుంచి దాహం దాహం అంటున్నారు. అవునమ్మా, నీళ్లు కావాలి, నీళ్లు లేక గొంతు ఎండిపోతుంది. సరే అత్తయ్య, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎక్కడైనా నీళ్లుంటే పట్టుకొస్తాను. నీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళొద్దు, అసలే మనకి పట్టణంలో ఏమీ తెలీదు. అనామిక, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి నీళ్ళు తీసుకొనిరా. అమ్మ వాళ్ళు పిల్లలు ఎక్కడికి వెళ్ళర్లే అని భర్త చెప్పగానే అనామిక నీళ్ల కోసం ఒక బాటిల్ పట్టుకొని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఒక గుడి దగ్గర ట్యాప్ కనబడుతుంది. అనామిక సంతోషపడుతూ ఆ ట్యాప్ దగ్గరికి వచ్చింది. తను కడుపు నిండుగా నీళ్లు తాగి బాటిల్ నిండా పట్టుకుంది. ఎవరో పుణ్యాత్ములు గుడి దగ్గర ఇలా ట్యాప్ని బయటకు పెట్టించారు. వారెక్కడున్నా సరే చల్లగా ఉండాలి అని అనుకుంటూ అనామిక శారద వాళ్ళున్న దగ్గరికి వచ్చింది. వాళ్ళకి నీళ్లు అందించింది. శారద పిల్లలు ప్రసాదు, రమేషు అందరూ నీళ్లు తాగారు. వాళ్లకప్పుడు తృప్తిగా అనిపించింది. అనామిక, ఇప్పుడు చెప్పు, మనం ఎక్కడికి వెళ్దాం? ఈ పట్టణంలో అందరూ డబ్బున్న వాళ్లే కాకుండా మనలాంటి పేదవాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళుండే చోటుకే మనం వెళ్ళాలి. అప్పుడే మనం ఉండడానికి ఒక ఇల్లు దొరుకుతుంది, చేయడానికి పనులు దొరుకుతాయి. అవును కోళ్ళ, ఉండడానికి ఎంత ఇల్లు ఉండాలి, చేయడానికి పని ఉండాలి. మరి అలాంటి చోటు మనకి ఎక్కడ దొరుకుతుంది కోళ్ళ? ఎవరినైనా అడిగి తెలుసుకుందాం మావయ్య అని చెప్పిన అనామికకి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెద్ద మనిషి కనిపించాడు. అనామిక అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చింది. సార్, మేము ఈ పట్టణానికి కొత్తగా వచ్చాం సార్. సరే తల్లి, నేను చెయ్యాల్సిన సహాయం ఏమిటి? సార్, మేము చాలా అంటే చాలా పేదవాళ్ళం, కూలి పనులు చేసుకుంటూ బ్రతకాలనుకుంటున్నాం సార్. మాలాంటి వాళ్ళుండే ఏరియా ఎక్కడో చెప్తే మేము అక్కడికి వెళ్ళి తలదాచుకుంటాం సార్. ఓహో, లేబర్ ఏరియా కావాలా? అవును సార్ అని అనామిక చెప్పగానే ఆ పెద్దాయన లేబర్ కాలనీకి ఎలా వెళ్లాలో రూట్ చెప్తాడు. అనామిక బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఆ పెద్దాయనికి కృతజ్ఞతలు చెప్పి అనామిక తన వాళ్ళందరినీ తీసుకుని లేబర్ కాలనీ అని బోర్డు కనబడుతున్న కాలనీలోకి వచ్చింది. అక్కడ సావిత్రి అనే పెద్దావిడితో అనామిక ఇలా మాట్లాడుతుంది. ఎంతమంది కలిసి ఉండడానికి ఒక రూము సరిపోదు అనామిక. 2 రూములున్న ఇంటికి అద్దె ఎంత ఉంటుందమ్మా? 5,000 వరకు ఉంటుంది. 1 నెల అద్దె ముందే ఇవ్వాలి, అంటే 10,000 రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే అందరూ అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు మా దగ్గర లేవమ్మా. మాది వరద ముప్పు గ్రామం అని ఇక్కడికి వలసొచ్చాం. మా మీద కొంచెం దయ చూపించమ్మా. తక్కువ అద్దెలో కొంచెం బాగున్నా ఒక ఇంటిని చూపించి పుణ్యం కట్టుకమ్మా అని అనామిక బ్రతిమిలాడగానే సావిత్రికి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూశాక జాలి కలిగింది. ఒకప్పుడు తను కూడా వలస వచ్చిన విషయం తనకి గుర్తొచ్చింది. అనామిక మాటని కాదనలేకపోయింది సావిత్రి. వాళ్ళని తీసుకొని ఒక పాత ఇంటికి వెళ్ళింది. అందరూ ఆ ఇంటిని చూశారు. రూమ్ పెద్దగా ఉంది, అక్కడక్కడ పగుళ్లు బట్టి ఉంది. చూడమ్మా అనామిక, నువ్విస్తానన్న డబ్బులకి ఈ ఇల్లే వస్తుంది. ఇదే ఇంట్లో ఏదోలాగా అందరూ కలిసి సర్దుబాటు చేసుకోండి. మరొక విషయం, ఈ ఏరియా కూడా వరద ముంపు ఏరియానే అని చెప్పగానే శారద భయపడిపోయింది. ఆ భయంతోనే ఇలా అంటుంది. ఏమిటి, ఈ ఏరియా కూడా వరద ముంపు ఏరియానా? అవును పెద్దమ్మ, పట్టణంలో ఉండే అన్ని బిల్డింగ్లే కాదు, మనలాంటి వాళ్ళ ఇల్లు కూడా ఉంటాయి. ఎత్తు ప్రదేశాలే కాదు, మనం ఉంటున్న లోతట్టు ప్రాంతాలు కూడా ఉంటాయి. మనమే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను, మేమిక్కడే ఉంటామమ్మా. మరి డబ్బులు అని సావిత్రి అడగగానే అనామిక డబ్బుల్ని తీసి సావిత్రికిస్తుంది. వర్షం భారీగా వస్తే కాలనీలోకి నీళ్ళొస్తాయి, కానీ ఎక్కువ రోజులుండవు. వరదలో చెత్త చెదారం కొట్టుకొస్తుంది కదా, అది అడ్డుపడ్డం వల్ల 2 రోజులు నిలవుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మా, ఉండడానికి ఇంటిని చూపించావు, అలాగే పెద్ద మనసుతో బ్రతకడానికి ఏదొక మార్గం చూపించు. చూడనమిక, ఇళ్లలో పనిచేయడం ఇబ్బంది అనుకోకుంటే చాలు. ఒక ఇంట్లో పని సిద్ధంగా ఉంది, ఎవరు చేస్తారు? 5,000 రూపాయల వరకు ఇస్తారు. మనకి దగ్గరగా కూడా ఉంటుంది. అది నేను చేస్తానండి. దగ్గర అంటున్నారు కదా, ఎక్కువ దూరం అయితే నేను నడవలేను.
మా అత్తయ్య ఇంట్లో పనిచేస్తుంది, మరి నాకు కూడా ఏదైనా పని చూపించరు? అనామిక, నా దగ్గర తోపుడు బండుంది. ఆ బండి మీద కూరగాయలు పెట్టుకుని తిరుగుతూ అమ్ముకో. ప్రతి ఆదివారం కూరగాయల మార్కెట్ ఉంటుంది, అక్కడ కూడా బండిని పెట్టుకో, అమ్ముడుపోతాయి. బానే ఉంటుంది. మీరు చెప్పినట్టు కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటాను. సరే, మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సావిత్రి. ఇక ఆ రోజు రాత్రి కిరోసిన్ పొయ్యి మీద వంట చేసుకుని అందరూ తింటారు, ప్రశాంతంగా పడుకుంటారు. అయితే రమేష్ మాత్రం పడుకోకుండా ఇంటి బయట పాత చెక్క కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. సావిత్రి భర్త పరమేశ్వర్ చూసి రమేష్ దగ్గరికి వచ్చాడు. ఏం తమ్ముడు, పడుకోకుండా ఏం ఆలోచన చేస్తున్నావు? వలసొచ్చాం. మా అమ్మకి నా భార్య అనామికకి పని దొరికింది. నాకు కూడా ఏదైనా పని దొరికితే బావుండనే ఆలోచనతో నిద్ర పట్టడం లేదండి. అవునా, ఏం పని చేస్తావు నువ్వు? ఏ పని దొరికితే ఆ పని చేస్తాను. ఏమైనా ఉంటే చెప్పండి, మీకు తెలిసిన పని ఏదైనా ఉందా? ఉంది తమ్ముడు, పంచర్ షాప్లో పనుంది. పంచర్ కోసం వచ్చిన బళ్ళకి పంచర్ వెయ్యాలి. నువ్వు చేస్తాననుకుంటే ఉదయమే వెళ్దాం. చేస్తానన్నా, ఏ పనైనా చేస్తాను. నేను ఉదయం రెడీ అయ్యి మీ దగ్గరికి వస్తాను అని చెప్పగానే పరమేశ్వర్ వెళ్ళిపోతాడు. రమేష్కి సంతోషంగా అనిపించింది. ఇంట్లోకొచ్చి పడుకున్నాడు. ఇక ఆ మరుసటి రోజున శారద పాచిపని చేయడానికి వెళ్ళింది. అనామిక తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకుని అమ్మటం మొదలుపెట్టింది. రమేష్, పరమేశ్వర్ ఇద్దరూ కలిసి పక్కనున్న పంచర్ షాప్కి వెళ్లారు. ఇక నుంచి ఇక్కడ ఇద్దరం కలిసి పనిచేసుకుందాం తమ్ముడు, ఇది నాదే అని చెప్పడంతో రమేష్ సంతోషపడ్డాడు. వచ్చిన బళ్ళకి పంచర్లు వేస్తూ ఉంటాడు. ప్రసాద్ మాత్రం ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. శారద పాచి పనులు చేసి తీసుకొచ్చే అన్నం కూరలతో ఏదో పూట గడిచిపోతూ ఉండేది. మరో పూట వంట చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఒక రోజున భారీగా వర్షం పడ్డం మొదలైంది. ఆ రోజున ఎవరికీ పని లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. అందరికీ భయంగా ఉంది. ఎవండి, వరద పెద్ద మొత్తంలో వచ్చేలా ఉంది. పైగా మనం ఉంటున్నది పాత ఇల్లు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనిపిస్తుందండి. అవుననమిక, మనకి ముందే సావిత్రి గారు చెప్పారు కదా, మనం వరదలో కొట్టుకుపోకుండా ఉండడానికి ఏదైనా జాగ్రత్త పడాలి. అవును బాబు, ఏం చేసినా వరద వచ్చేలోపు మాత్రమే చెయ్యాలి. వరద వచ్చిన తర్వాత చేయడానికి వీలు కాదు. బాబు రమేషు, కోడలు చెప్పినట్టు మనం వరదలో కొట్టుకుపోకుండా ఏదోటి ఆలోచించి తొందరగా చేసి. అదే నాన్న, నేను ఆలోచిస్తున్నాను అని రమేష్ ఆలోచిస్తూ ఉంటాడు. తన షాపు దగ్గర ఉన్న కారు గుర్తుకొచ్చింది రమేష్కి. అనామిక, నాన్న, నాకు ఆలోచన వచ్చింది. అలా గనక చేస్తే మనకు ఎంత పెద్ద వరదొచ్చినా ఏమీ కాదు. ఏమిటో చెప్పండి. నేను పనిచేసే పంక్చర్ షాప్ దగ్గర ఒక కారు ఉంది అనామిక. ఆ కారు ఇక్కడికి తీసుకొస్తాను. మన ఇంటి పక్కనే పెడతాను. మన ఇంటికి వరదకి కొంచెం అడ్డుగా ఉంటుంది. అందుకని వరద ఎక్కువగా రాదు. అప్పుడు మనం కారు మీద ఉండి మన ప్రాణాల్ని పిల్లల్ని కాపాడుకోవచ్చు. బాబు రమేష్, మీ కారు ఆలోచన బాగుంది కానీ మనం ఉంటున్న ఇంటి దగ్గర పెట్టద్దు బాబు. మన ఇల్లు వర్షానికి తట్టుకోలేకపోవచ్చు. ఇక వేగంగా వచ్చే వరదని ఏం తట్టుకుంటుందో చెప్పు. అప్పుడు ఇల్లు కూలిపోయిద్దిగా. అందుకే అత్తయ్య, మనం కారులో ఎత్తుకు వెళ్దాము. ఎత్తులో వరద తక్కువగా ఉంటుంది కదా, అప్పుడు మనకి ఎలాంటి ప్రమాదమూ జరగదు. అవును బాబు, కోడలు చెప్పింది బాగానే ఉంది అని శారద చెప్పడంతో ఆలస్యం చేయకుండా రమేష్ వర్షంలో తడుస్తూ తన పంచర్ షాప్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఉన్న కారుని తీసుకుని ఇంటికొచ్చాడు. అనామిక, మిగతా కుటుంబ సభ్యులందరూ ఆ కారులో కూర్చున్నారు. వరద లోతట్టు ప్రాంతం వైపు వెళ్తూ ఉంటుంది. రమేష్ కారుని వేగంగా ఎత్తు ప్రాంతం వైపు పోనిస్తూ ఉంటాడు. ఒక చెట్టు దగ్గర ఆ కారుని కట్టేస్తాడు. అందరూ ఆ కారు మీద ఎక్కి కూర్చుంటారు. వరద కారుని ఢీకొడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కారు మీద వీళ్ళందరూ క్షేమంగా ఉంటారు. వరద తగ్గిన తర్వాత మళ్లీ తమ పనులు చేసుకుంటూ జీవించటం మొదలుపెట్టారు. వరద ప్రభావం ముంచెత్తినా సరే, సరైన ఆలోచన చేసి సరైన సమయంలో ఆ వరదలో ఇబ్బంది పడకుండా తమ ప్రాణాల్ని కాపాడుకుంది అనామిక కుటుంబం. ఇక ఎప్పట్లాగానే మళ్లీ కష్టపడి జీవిస్తూ తమ పనులు వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అత్తగారు శారద గోడ పక్కన దాక్కుని ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉండగా వెన్నకుండని నెత్తిన పట్టుకుని కోడలు అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. శారద సంతోషపడుతూ, ఆహా, వెన్నను అమ్మడానికి కోడలు అనామిక వెళ్ళిపోయింది. పిల్లల కోసం, ఆయన కోసం ఎక్కడో ఒక చోట
కోడలు కొంత వెన్న తీసి దాచిపెట్టే ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఇల్లంతా ఎతికి ఆ ఎన్న మొత్తం తినేయాలి. తిరిగి ఏమీ తెలియనట్టుగా ఉండాలి. ఇక ఆలస్యం చేయకుండా అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటూ సంబరపడుతూ ఇంట్లోకి వెళ్ళింది శారద. ఇంట్లో ఎక్కడ చూసినా ఒక్క కుండ కనిపించలేదు. కిచెన్లోకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా శారదకి ఎలాంటి వెన్నకుండా కనపడలేదు. ఇదేమిటి, ఇంట్లో కుండలు మొత్తం ఏమయ్యాయి? ఒక కుండ కూడా కనిపించడం లేదు. అంటే నేనిలా వెన్న దొంగతనం చేస్తానని నా కోడలు ముందే పసిగట్టేసిందా? లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వెన్న కోసం వెతుకుతూ కుండలు పగల కొడుతున్నారని దాచిపెట్టిందా? ఏదైతే ఏముందిలే, మొత్తం మీద ఇంట్లో ఒక్క కుండ కూడా కనిపించడం లేదంటే ఇంకా వెన్న ఎక్కడుంటది? ఎలా ఉంటది? కోడలు తెలివి మామూలు తెలివి కాదు. అమ్ముతున్న వెన్న డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది కదా, అందుకే చాలా జాగ్రత్త పడుద్ది. ఎన్నను అంతలా కాపాడుకుంటా ఉంటది. ఈరోజు కూడా వెన్న తినే అవకాశం లేదనిపిస్తుంది. కోళ్ళ వెన్న కోసం వస్తే ఎంత పని చేశావే అని బాధగా ముఖం పెట్టుకొని బయటకొచ్చి అరుగు మీదున్న కుర్చీలో కూర్చుంది. అప్పుడే సుశీల వచ్చింది. శారద పిన్ని, అనామిక వదిన లేదా? లేదు సుశీల, చెప్పు, అనామిక తేవైన పనుందా నీకు? రోజు లీటర్ పాలు కావాలి పిన్ని, ఆ విషయం మాట్లాడిపోదామని వచ్చాను. ఎన్న తీసుకుని అమ్మడానికి వెళ్ళింది సుశీల. 2-3 గంటల వరకు రాదు. కాళ్ళు వచ్చాక నువ్వొచ్చిన విషయం చెప్పి పంపిస్తాలే. నువ్వింటికెళ్ళు. అలాగే పిన్ని. నువ్వేంటి పిన్ని అట్లా బాధపడుతున్నావు? నా బాధను తెలుసుకొని నువ్వేం చేస్తావు సుశీల? నేనట్ట బాధపడాలని నా నుదుటిన రాసి పెట్టుందిలే. నేను బాధపడుతున్నాను. ఏం చేద్దాం చెప్పు పిన్ని. ఆ బాధ కారణమేంటో చెప్పు. నేను దానికి తగిన ఉపాయం ఏమైనా ఉంటే చెబుతాను కదా. మరెవరికి చెప్పకూడదు. ముఖ్యంగా నా కోళ్ళైనా నా మేకకి చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పనులే పిన్ని. ఆ కారణమేంటో చెప్పు. నాకు వెన్న తినాలని ఉంది సుశీల. కానీ కోడలో కొంచెం కూడా వెన్నని ఇంట్లో ఉంచకుండా అమ్మడానికి తీసుకెళ్ళిపోతుంది. ఇల్లు మొత్తం ఎతికా, ఎక్కడా వెన్న లేదు. ఇక వెన్న తినాలనే కోరిక ఎట్టా తీరుద్ది చెప్పు. అయ్యో శారద పిన్ని, వెన్న దేని నుంచి తయారవుతుంది? పెరుగుని మజ్జిగలా చిలుకుతూ ఉంటే వెన్న వచ్చింది సుశీల. మరి పెరుగు పాల నుంచి వచ్చింది సుశీల. అంతే కదా పిన్ని. పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, మజ్జిగ వస్తాయి అని చెప్పగానే శారదకి విషయం అర్థమైంది. వెంటనే సంతోషపడుతూ, వారేవా సుశీల, ఇప్పుడు కోడలు లేదు. సమయానికొచ్చి భలే గుర్తు చేసావు. ఇక నువ్వెళ్ళు. కోడలు రాగానే నేను నీ దగ్గరికి పంపిస్తానులే. సరే పిన్ని, మర్చిపోకుండా పంపించండి అని చెప్పి సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద ఆలస్యం చేయకుండా ఖాళీ పాల డబ్బా పట్టుకొని పెరట్లో ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది. పాకలో 2 పాలిచ్చే ఆవులు పచ్చని గడ్డిని తింటున్నాయి. శారద సంతోషపడుతూ, ఇలా తినండి, అలా నా కోడలకు తెలియకోకుండా నాకు పాలిచ్చేయండి. వాటిని నేను ఏడు చేసుకొని చల్లార్చుకొని పెరుగు చేసి ఆ తర్వాత చిలుకుతాను, వెన్న చేసుకొని తినేస్తాను అని శారద చెప్తుంటే శారద నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అది ఒక ఆవు చూసి గడ్డి తినటం ఆపేసి నవ్వుకుంటుంది. ఆవు నవ్వుని చూసి, నువ్వెంత నవ్వినా సరే నేనేమి బాధపడినావు తల్లి. నాకు మాత్రం ఈ డబ్బా నిండా పాలు ఇస్తే చాలు. అది కూడా నా కోడలనా మెక్కకి తెలియకుండా ఇవ్వాలి. ఇస్తారా అని శారద అనగానే ఆవు నవ్వటం ఆపేసి గడ్డి తింటూ ఉంటుంది. శారద నెమ్మదిగా ఒక ఆవు దగ్గరికి వస్తుంది. పాలు పితకటానికని కూర్చుంటుంది. అంతే, ఆవు తల్లి అది చూసి ఒక్క తన్ను తంతుంది. శారద వెళ్ళి కొంచెం దూరంలో పడుతుంది. సరిగ్గా అప్పుడే ప్రసాద్ వచ్చాడు. కింద పడ్డ శారదని చూస్తాడు. ఎలా ఉంది శారదా? మరి అంత ఏటకారం అవసరం లేదులే అంటూనే లేచి నిల్చుంటుంది శారద. శారదా, నీకు నువ్వుగా పాలు పితికి వేడి చేసి పెరుగు తోడి చేసి మజ్జిగ చేస్తా ఎన తీసుకొని తిందామనుకున్నావా? అది కూడా కోడలు తిరిగొచ్చే 2-3 గంటల్లోనే. ఎట్టా సాధ్యం శారదా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చెయ్యి. ఓహో, సారీలే, అది నీకు లేదు కదా, నేను ఆ విషయం మర్చిపోయాను అని ప్రసాద్ అనగానే శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి ప్రసాద్ నవ్వుకుంటూ ఉంటాడు. అలా సమయం గడుస్తూ సాయంత్రం 4 గంటలవుతుంది. స్కూల్ నుంచి హరీషు, భవ్యలు ఇంటికొస్తారు. ఇంట్లో దిగులుగా కూర్చున్న శారద పట్టించుకోకుండా వెన్న కోసం ఇల్లు మొత్తం వెతుకుతారు. ఎక్కడా ఆ పిల్లలకు వెన్నకుండలు కనిపించవు. దాంతో ఆ పిల్లల ముఖాలు బాధగా మారిపోతాయి.
అప్పుడు శారద దగ్గరికి వస్తారు. నానమ్మ, ఈ ఇంట్లో ఎక్కడ చూసినా ఒక్క కుండ కూడా లేదు. ఏమైంది నానమ్మా? ఈ అన్న ఏ కుండలో దాచిపెట్టినా మనం వెతికి పట్టుకొని తింటున్నామని మీ మమ్మీ పసిగట్టేసిందిరా మానవడా. అందుకే ఈ ఇంట్లో అసలు కొండలే లేకుండా చేసేసింది. మరి వెన్న ఎక్కడ దాచిపెడుతుంది నానమ్మా? ఈ ఇంట్లో వెన్న దాచిపెట్టడం లేదే మనవరాల, మొత్తం అమ్ముకుందామని తీసుకెళ్తుంది. అయితే మనం ఇక నుంచి వెన్న తినలేమా నానమ్మా? అవును మనవరాల, ఇక నుంచి మనం వెన్న తినలేంగా అని బాధపడుతూ ఉండగా ప్రసాదు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పిల్లల బాధని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ప్రసాదు, పిల్లలు, మీకు కావాల్సినంత వెన్న తినాలనుంది గదా? అవును తాతయ్య, చాలా వెన్న తినాలనుంది. అయితే ఎల్లుండి కృష్ణాష్టమి. మన ఇంట్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి. అప్పుడు నువ్వు భవ్య ఇద్దరూ కృష్ణుడి వేషాలు వేసుకొని రండి. అది చూసి మురిసిపోయి నా కోడలు అనామిక మీకు కావాల్సిన వెన్న పెడుతుంది. అప్పుడు మేము కడుపు నిండా వెన్న తినొచ్చు కదా తాతయ్య? అవునరా మనవడా, ఎలా ఉంది నా ఐడియా? భలే బాగుంది తాతయ్య. అక్కడే ఉన్న శారద ప్రసాద్ చెప్పింది మొత్తం విని, ఏమండి, నేను కూడా కృష్ణుడి వేషం వేసుకుంటాను, ఏమంటారు అని చెప్పగానే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు కృష్ణుడి వేషమా? వామ్మో అంటూ కళ్ళు తిరిగి ధనేల్మణి కింద పడిపోతాడు. వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే ఇంటి గుమ్మం దగ్గర అనామిక ఖాళీ కుండతో వచ్చి నిల్చుంది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వినింది. ఓహో, మీ ప్లాన్స్ మీకుంటే నా ఏర్పాట్లు నాకుంటాయి అని అనామిక ఇంట్లోకి వెళ్తుంది. ఒక 2 రోజుల తర్వాత అనామిక ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇల్లు మొత్తం మామిడి తోరణాలతో బంతిపూలతో డెకరేషన్ చేయబడి ఉంది. బయట నుంచి కృష్ణుడి పాదాలు ఇంట్లోకి వెళ్తున్నాయి. అనామిక శ్రీకృష్ణుడి విగ్రహం ముందు పళ్ళు పెట్టి ఒక కుండ వెన్న పెట్టి పూజ చేస్తుంది. ఆ పూజలో శారద, రమేషు, ప్రసాదు, శారదలు కూర్చుని ఉంటారు. పిల్లలు హరీషు, భవ్యలు రారు. కన్నయ్య, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు నచ్చిన వెన్న పెట్టాను, వచ్చి తినవయ్యా అని అంటూ ఉండగా ఆకాశంలో నుంచి ఒక మెరుపొచ్చి అనామిక ఇంటి ముందు చిన్నారి కృష్ణుల్లా మారిపోతుంది. వస్తున్నాను మాతా అని అంటూ చిన్నారి శ్రీకృష్ణుడు ఇంట్లోకి నడుస్తాడు. ఇంట్లో అప్పటికే హరీషు, భవ్యులు కృష్ణుడి వేషాలు వేసుకుని ఉంటారు. మొత్తం ఇప్పుడు ఆ ఇంట్లో 3 కృష్ణులు ఉన్నారు. 3 అయోమయంగా చూస్తూ ఉంటారు. హరీషు, భవ్యులు కూడా తమతో వచ్చిన 3వ కృష్ణుణ్ణి చూస్తున్నారు. ఓహో, పిల్లలు, మీరు కాకుండా మీ ఫ్రెండ్ని కూడా వేషం వేసి తీసుకొచ్చారా? ఇప్పుడు చెప్తాను అని తన దగ్గర పెట్టుకున్న కర్రను తీసి 3 కొడుతూ ఉంటుంది. హరీషు, భవ్యులు మాత్రం ఆ దెబ్బలకి తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. కొట్టకు మమ్మీ, వెన్న కోసం ఇలా వేషం వేసుకొని వచ్చా. మమ్మల్ని కొట్టకు మమ్మీ. అవును మమ్మీ, అన్నయ్య చెప్పేది నిజమే. నేను అన్నయ్య వెన్న కోసమే ఇలా కృష్ణుడి వేషం వేసుకొని వచ్చాం మమ్మీ. మమ్మల్ని మన్నించు మమ్మీ అని వేడుకుంటూ ఉంటారు. పిల్లల బాధ చూసి ప్రసాద్ తట్టుకోలేకపోతాడు. అమ్మా కోళ్ళ, పిల్లలనట్ట కొట్టబాకు, వాళ్ళకేమీ తెలీదు. నేనే ఈ ఐడియా ఇచ్చానులే. ఈరోజు కృష్ణాష్టమి గదా, పిల్లలు కృష్ణుడి వేషంలో ఉన్నప్పుడు కొట్టకుండా వెన్న తినిపిస్తావు గదా అని నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చానమ్మా. పిల్లల్ని వదిలే తల్లి. మరి ఈ అబ్బాయి ఎవరు మావయ్య? ఏమోనమ్మా, ఎవరన్నది తెలీదు మరి. వెన్న కోసం చిన్నారి శ్రీకృష్ణుడి వేషం వేసుకుని వస్తావా? ఇప్పుడు చూడు అని అంటూ ఆ చిన్నారి శ్రీకృష్ణుణ్ణి పట్టుకుని కొడుతూ ఉంటుంది అనామిక. ఆ చిన్నారి కృష్ణుడు ముద్దుగా నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వు చూస్తుంటే అందరికీ ఎంతో ముచ్చటేసింది. నేను గట్టిగా కొడుతుంటే అలా నవ్వుతున్నావేంటి కన్నయ్య? నేను నిజమైన కన్నయ్యను తల్లి. ఈరోజు నా పుట్టినరోజని నా కోసం చేసినవన్నీ పెట్టరా అని అడగ్గానే వెన్న తీసుకొచ్చి అనామిక తినిపిస్తుంది. 3 కలిసి వెన్న తింటూ సంతోషపడతారు. కాసేపటికి చిన్నారి శ్రీకృష్ణుడు మాయమైపోతాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, నిజమైన చిన్నారి శ్రీకృష్ణుడే వాళ్ళింటికి వచ్చాడని. అర్థం చేసుకుని అందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి దండం పెట్టుకుంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.